వైసీపీ అధిష్టానం ఇప్పటికే దాదాపుగా వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్తా ఉంది సార్. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అభ్యర్థులను మారుస్తూ ఉన్నారు. టీడీపీలో వస్తున్నటువంటి ఏదైతే సపోర్ట్ ఉందో పార్టీ కార్యకర్తల్లో కావచ్చు, ప్రజల్లో మార్పు వచ్చింది. మార్పు ద్వారానే వైసీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను మారుస్తూ ఉన్నారు. ఒకవేళ వైసీపీకి వై నాట్ 175 అనే నినాదం నిజమైతే ఎందుకు అభ్యర్థులను మార్చవలసిన అవసరం ఏముందంటున్నారు? అంటే ఆయన ఈక్వేషన్స్ని బట్టి మారుస్తూ ఉన్నారు. ఇప్పుడు వై నాట్ 175 అన్నప్పుడు అక్కడ ఈక్వేషన్స్ ప్రజెంట్గా ఉండేటువంటి అభ్యర్థి ఏదైనా కొద్దిగా వెనుకబడి ఉంటే, లేదంటే ప్రత్యర్థి పార్టీలో వాళ్ళ వ్యూహాన్ని బట్టి ఇక్కడ వ్యూహం మార్చడము, ఇదంతా పొలిటికల్ స్ట్రాటజీ. ఆ ఎలక్షన్ స్ట్రాటజీ కూడా ఎలక్షన్లలో ఏ అభ్యర్థికి ఎవరిని పెడితే అక్కడ సూటబుల్ అనేది ఉంటుంది. పోయిన ఎలక్షన్లలో ఈ అభ్యర్థి కరెక్ట్ అయి ఉండొచ్చు, ఇప్పుడు ఈక్వేషన్ మార్చుకోవచ్చు. లేదంటే ఇప్పుడు ఉండేటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి కొద్దిగా వెనుకబడి ఉండొచ్చు, ప్రజలకు దూరం అయి ఉండొచ్చు కొన్ని సర్కమ్స్టెన్సెస్లో. అట్లా చోట మార్పు తప్పదు. గెలిచే అభ్యర్థులను చూసుకుంటారు, అక్కడ ఈక్వేషన్ చూసుకుంటారు. కేవలం అభ్యర్థులను మార్చినంత మాత్రాన భయపడి మార్చడము, లేకుంటే అక్కడ ఆ పార్టీ బలహీనంగా ఉందని కాదు. ఈక్వేషన్స్ అభ్యర్థి ఒకటి గెలవాలంటే పార్టీ బలంగా ఉండాలి, అభ్యర్థిత్వం బలంగా ఉండాలి, సర్కమ్స్టెన్సెస్ను చూసుకొని పోవాలి. కాబట్టి ఇదంతా ఎన్నికల వ్యూహం తప్ప ఇంకోటి కాదు. ఇదేదో భయపడి మార్చడం కూడా కాదు. ఈ ప్రధానంగా కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి వాటిలో ప్రధానంగా ఒక మంత్రి, 2 ఎమ్మెల్యేలను కూడా చేంజ్ చేయడం జరిగింది. చాలా సీనియర్ పొలిటీషియన్ను కూడా చేంజ్ చేసిన సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే అలా చేంజ్ చేసినటువంటి ప్లేసెస్లో ఉన్నటువంటి సీనియర్స్ కావచ్చు, ఇప్పటికే అసమ్మతిగా ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీని రానున్న రోజుల్లో సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయంటారా? అంటే అధిష్టానంతో ఎలా ఉండబోతుందంట? అంటే ఇప్పుడు కర్నూలు జిల్లాలో మార్చిన వాళ్ళు ఎవరు డిసాటిస్ఫాక్షన్ లేరు. ప్రధానంగా మార్చిన వాళ్ళలో కూడా నాన్ లోకల్ అనేటటువంటి దాన్ని ఎక్కువగా ఇచ్చేస్తూ ఉన్నారు. నాన్ లోకల్ అంటే ఎక్కడి నుంచో ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడ మా నియోజకవర్గాల అభివృద్ధి చేయడం ఏంటి అంటే మా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా తప్పు నిర్ణయాలు, వాటిని సరిదిద్దుకోవాలని మరోసారి సర్వేలు నిర్వహిస్తూ ఉన్నారని వస్తూ ఉంది. వాళ్ళు ప్రకాశం జిల్లా అంటే ఆయన ఇక్కడ సెటిల్ అయ్యి దాదాపు 25-30 సంవత్సరాలు అయింది. వాళ్ళ ఫాదరు వాళ్ళ